సో 'స్ట్రేంజర్ థింగ్స్' వాల్యూమ్ 2 సీజన్ 5 వాల్యూమ్ 2 ట్రైలర్ వచ్చేసింది. ఇంకా 11 డేస్ టు గో భయ్యా. ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్. 26థ్ నాడు మార్నింగ్ వస్తది. సో 26థ్ నాడు మార్నింగ్ కుమ్మేద్దాం మాల్ ఉండదు. నెక్స్ట్ 3 ఎపిసోడ్స్ వస్తా ఉంటాయి. సారీ. సో దాని తర్వాత ఫినాలే మనము లాస్ట్ న్యూ ఇయర్స్ చూడాలి. ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్. ఎండింగ్ అయితే పీక్ సీజన్ 5 వాల్యూమ్ 2, సీజన్ 5 వాల్యూమ్ 1 చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నా. సో చూసేద్దాం. ఐ థింక్ నాకైతే మాత్రం ఏదైతే జరిగిందో అదంతా పెద్ద సిగ్నిఫికెంట్ ఈవెంట్ కాదనమాట. ఎందుకంటే విల్ గాడు ఏదైతే పవర్స్ వచ్చినాయో ఇట్స్ ఎ రియల్లీ గుడ్ పాయింట్. కాకపోతే దానికంటే ఇంకా చాలా దారుణాలు జరుగుతాయి అనిపిస్తుంది. సో చూసేద్దాం ఈ ట్రైలర్ తర్వాత మాట్లాడేసుకుందామండి. లెట్స్ వాచ్ సీజన్ 5 వాల్యూమ్ 2 ట్రైలర్. We failed. We Okay. never stood a chance. ఓహ్! ఏంటి This విల్ is గాడే? not over. Not by a long shot. ఏంటి వీడు అప్‌సైడ్ డౌన్ వీడెందుకు వచ్చిండ్రా? This whole time, everything we have Lab. assumed about the Upside Down has been dead wrong. ఓకే. ఓహో! నైస్. Mother of God. ఏంట్రా అది? Help me find him. Kill him. ఓకే. ఐ థింక్ మైండ్ ఫ్లేయర్ అదే అనుకుంటా. యో నాన్సీ Kind of thought that was supposed to be the easy part. It was. ఓకే. అరే విక్కీ దగ్గరకు వచ్చింది అంటే అదే I don't హాస్పిటల్కి know వస్తుంది. what's on the other side of any of this. If we want to stand a chance of surviving, we need to be a team. ఓ డెమోడాక్స్ వాయమ్మా. It is time for new world. చిబాబోయ్ ఏంటిది? You die, I die. You die, I die. అరే చచ్చిపోగలరా అని దండం పెడతారా? అమ్మా భయం అవుతుంది ఏంటి? చాలా స్లైట్గా భయం అవుతుంది ఏంటి నాకు ఇప్పుడు. ఏడే అంటారు ఏంట్రా? ఇద్దరు పోతారా? వద్దురయ్యా ఒక్కడు పోతేనే అరే ఇద్దరు పోతే అవుట్రా పోయి అమ్మ బాబోయ్ ఇద్దరు పోతే కష్టం రా. అయ్య బాబోయ్ బ్రో పీక్ బ్రో. ఐ థింక్ సీజన్ 5 ట్రైలర్ ఫస్ట్ వాల్యూమ్ 1 ట్రైలర్ కంటే చాలా బెటర్ ఉంది. అమ్మ బాబోయ్ అంటే మనకి ఆల్రెడీ ఇప్పుడు కొంచెం కాంటెక్స్ట్ తెలుసు కాబట్టి నేను చెప్పిన కదా విల్ గాడు వానికి పవర్స్ రావడం వల్ల మనకి ఏదో పెద్ద అది వచ్చింది అనుకుంటున్నాం కదా. ఐఎమ్ నాట్ థింకింగ్ లైక్ దాట్. డెఫినెట్లీ వెక్నగాడ్ టెస్ట్ చేస్తున్నాడు. వెక్నగాడ్ ప్లాన్ అది. ఎందుకంటే వీళ్ళందరినీ చంపడానికి పంపించినోడు, వీళ్ళందరినీ ఈజీగా చంపేసినోడు వెళ్ళిపోతాడు. ఎందుకు వాళ్ళని తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా. పోనీ అట్లే చేయలేదు. పోనీ మైక్ గారినైనా వాళ్ళ అమ్మనైనా చంపాలి కదా, చంపలేదు. డెమోడాక్స్ వెళ్ళిపోయినాయి తీసుకుపోయి. మళ్ళీ ఎందుకు వచ్చినాయి? లైక్ వాడి చేతిలో చచ్చిపోవాలన్నట్టే. సో ఇదేదో జరిగిందో ఓకే గుడ్ సిగ్నిఫికెంట్ ఈవెంటే. కాకపోతే దీనికంటే ఇంకా చాలా జరుగుతుంది. అందుకే ఇలా డౌట్ వస్తుంది. లేదు విల్ గాడిని వీడు బాగా వాడతాడు అనిపిస్తుంది. ముఖ్యంగా సీజన్ 2 కంటిన్యూ అవుతుంది మళ్ళీ. ఈసారి ఇంకొంచెం వోల్టేజ్ పెంచి ఇంకా ఏదో జరుగుతుంది, గ్యారంటీగా జరుగుతుంది. సో బేసిక్లీ వీళ్ళందరూ అప్సైడ్ డౌన్కి రావడానికి కారణం వీళ్ళు అవుతుందని నా ఫీలింగ్. నాకు అనిపిస్తుంది. మేబీ నేను రాంగ్ అవుతానేమో తెలియదు కానీ బ్రో వాట్ ద ఫక్ బ్రో మామూలుగా చాలా ఈ షార్ట్స్ సూపర్ ఉన్నాయి. అంటే లైక్ వీళ్ళిద్దరు సెట్ అయిపోయింది, తెలిసిపోయింది, మన వెక్నాకి తెలిసిపోయింది వీళ్ళిద్దరు ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి. సో ఈస్ కమింగ్ ఫర్ దెమ్ అండ్ ఇదంతా బాగుంది. వీళ్ళు ల్యాబ్కి వచ్చారు. ల్యాబ్లో చూస్తే ఈ ల్యాబ్లో పెద్ద మైండ్ ఫ్లేయర్ది అది ఉంది. సో మైండ్ ఫ్లేయర్ ఈజ్ ద మెయిన్ విలన్. వెక్నాగాడు కూడా వాడు ఉంది కదా, మనకు తెలుసు ఆల్రెడీ ఏం జరుగుతుందో చెప్తారు. ఆల్రెడీ హీ ఈస్ గోయింగ్ టు బీ మనకి పాస్ట్లో ఏం జరిగిందని చెప్పి చెప్పేస్తారు. యానిమే విలన్ టైప్ ట్రోప్ అయిపోతుంది. బట్ నో ప్రాబ్లం ఐమ్ హ్యాపీ. నాకు ఈ నలుగురిలో ఎవరు చచ్చిపోయినా ఇబ్బందిరా. వీళ్ళిద్దరు కొత్త జీవితం స్టార్ట్ చేయాలి. వీళ్ళిద్దరు ఐడే అంటారా ఫ్యాన్ ఫేవరెట్స్ రా వీళ్ళిద్దరు. అమ్మ బాబు రే ప్లీజ్ రా బాబు ఎవరు సావద్దురా. ఎందుకు సావాలరా అమ్మా కష్టం. వీళ్ళందరూ కాకుండా జాయిస్ చచ్చిపోయిందంటే దారుణం. అది కూడా కష్టమే. ఎందుకంటే హాపర్ జాయిస్ వాళ్ళు 3 సీజన్స్గా వాళ్ళని లవ్ స్టోరీ క్రియేట్ చేశారు. లాస్ట్ మినిట్లో పుడుకొని చంపించారు. అవుతుంది నా వల్లగా. సో ఐమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్. లైక్ ఇది బాగుంది. ఏదో ప్లాన్ చేస్తున్నారు. లైక్ ఏం ఎక్సైటెడ్. ఇదే మైండ్ ఫ్లేయర్. హీస్ ద మెయిన్ మైండ్ ఫ్లేయర్. కోర్ ఆఫ్ అప్సైడ్ డౌన్ అంటే ఇదే. ఇప్పుడు వాళ్ళు అదే అంటున్నట్టు అప్సైడ్ డౌన్ గురించి మనకి ఇప్పటివరకు తెలుసుకున్నదంతా తప్పే. సో ఏం చేస్తున్నారు
అండ్ ఆల్సో ఇది బయటనే ఉంది కదా సర్కిల్. ఐ థింక్ దిస్ ఈజ్ ద మైండ్ ఫ్లేవర్ అనే కంటే ఇది ఆ సర్కిల్ ఏదైతే క్రియేట్ చేసిందో దాని సెంటర్ పాయింట్ కాబట్టి సెంటర్‌లో ఇది ఇది ఉంది కాబట్టి సర్కిల్ కంటిన్యూ అవుతుందేమో. ఏమో ఏమో ఐయామ్ థింకింగ్ లైక్ థట్ మేబీ. ఎందుకంటే మనకు ఆ వాల్ ఎగిరిపోవాలి. వాల్ ఎగిరిపోతే తప్ప మనకేది తెలీదు. సో అది సిట్యుయేషన్ అన్నట్టు. మా బాబోయ్! ఒరేయ్! పిచ్చి లేపుతున్నార్రా దారుణంగా. లైక్ షీ కేమ్ బ్యాక్. సో అప్‌సైడ్ డౌన్ నుంచి వీళ్ళు బయటకొచ్చేసారు. అంతే కదా! తెలుస్తుంది మనకి ఖాళీ అండ్ ఎవ్రీథింగ్ వీళ్ళందరూ బయటకొచ్చేసారు. సో ఇది అప్‌సైడ్ డౌన్ నుంచే. దే ఆర్ నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేస్తారు. సో ఈ ఈ ఎపిసోడ్ మనకి వెక్నా అని తెలిసిపోతది. ఓకే. పరిస్థితి ఇదని చెప్పేసి. సో ఇదదే ఈ వెక్నా అనేది పేలుతుంది. సో చూసుకుంటే ఇక్కడంతా మొత్తం దీని పవర్స్‌కి ఇదంతా మొత్తం బెల్ట్ అయిపోతున్నాయి ఎక్కడికక్కడ. అమ్మ బాబోయ్! పీక్‌రా ఇది. సో అది మైండ్ ఫ్లేయరే అనుకుంటా బ్రో. అది మైండ్ ఫ్లేయర్ అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు వాట్ యూ సే ఇప్పుడు నాన్సీ వచ్చేసి వీళ్ళని ఫైట్ దే ఆర్ ఫైటింగ్ ఆన్ ద ఆర్మీ. ఐ థింక్ ఈ కే క్యారెక్టర్ ఏదో చేస్తుంది. కాబట్టే ఏదో జరుగుతుంది. సో ఒక షాట్ తర్వాత ఏమైందంటే వీళ్ళు ఎక్కడైతే నిల్చున్నారో వీళ్ళందరూ ఒక దగ్గరనే ఉన్నారు. సో ఇఫ్ యూ సీ లూకస్ అండ్ ఎవ్రీథింగ్ వీళ్ళందరూ ఒక దగ్గర ఉన్నారు. సో వాళ్ళు బయటకొచ్చారు ఫస్ట్. సో నైస్. వీళ్ళందరూ బయటకొచ్చారు. సో నేను ఈ స్టోరీ అల్లేసుకుంటున్నా వీళ్ళు చూపించే షార్ట్స్ బట్టి. సో మెయిన్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరిని కాకుండా వీళ్ళ లవ్డ్ వన్స్ మేబీ మైక్ ఆర్ ఎల్స్ మేబీ వీళ్ళందరూ కూడా ఆ హాస్పిటల్ ఉండడం వల్ల అక్కడికొస్తది. సో ఓకే. పవర్స్ ట్రై చేస్తున్నాడు మనోడు. ఇంట్రెస్టింగ్. పవర్స్ అయితే ట్రై చేస్తున్నాడు. నైస్. అరేయ్! మీరు మైక్, బైలర్ కథలు పడకండ్రా బాబు. అక్కడ ఏం జరగదు. వీళ్ళిద్దరే లాస్ట్ వరకు మైక్ అండ్ 11 ఇంకేం మారదు. వాళ్ళకి కూడా తెలుసది. సో హాస్పిటల్‌కొచ్చిన తర్వాత విక్కీ, మన లూకస్, మ్యాక్స్ చూడు ఇప్పుడు ఇది కాదు బ్రో. ఇది నాట్లీ మన నాన్సీ వాళ్ళది వేరే. ఇది బర్న్ వాట్ యూ సే బెల్ట్ అయిపోతుంది ఇక్కడ. మేబీ మైండ్ ఫ్లేయర్ వల్ల. మైక్ డస్ట్ అమ్మ బాబోయ్! సాలురా. సాయిరామ్ సాలురా బయ్. రీయూనైట్ అయిపోయారురా. సో ఇది ఐ థింక్ ఇది వెక్నాడ్ అనుకుంటా. వెక్నాడ్ అట్లా పడిపోయిండు అని చూపిస్తున్నారు నా ఫీలింగ్. సో డెమోడాగ్స్ కేమ్ బ్యాక్ బ్రో. డెమోడాగ్స్ ఆర్ బ్యాక్. సో ఇది మైండ్‌లోకించి తెలిసిపోయింది. లైక్ తనకి తెలిసిపోయింది. మన హాలీకి తెలిసిపోయింది. సో దే ఆర్ ఎస్కేపింగ్ అనే ఫీలింగ్. సో హాలీకి ఏం కాదు ఆబ్వియస్లీ. అదే అనిపిస్తుంది. యూడా ఐడా అనేసరికి డౌట్ కొడుతుంది. సో అరే! ఈ ఒక్క షాట్‌లో కనపడ్డాడురా. అమ్మా! హాపర్ గాడు ఒక్కటే షాట్‌లో కనపడ్డాడురా. అమ్మో బాబోయ్! దండం పెడతారా భయ్ సంపకండ్రా. ఐయామ్ ఎక్సైటెడ్. యూడా ఏమో నాకైతే మాత్రం పిచ్చిలేస్తుంది ఇది. చాలా బాగుంది. ఐయామ్ ఎక్సైటెడ్. చాలయ్యా. నాకు ఇంతకంటే ఇంకేం వద్దయ్యా. చాలు. సూపర్. నాకైతే మాత్రం బాగా నచ్చింది. మీకేమనిపి ఇది ఇక్కడ వీడు బయట అక్కడ ఈడు వాల్ మధ్యలో ఉన్నాడు చూసారా? ఇది మనకి ఫస్ట్ చూపించిన షాట్ ఇది. ఏది లైక్ మన వీళ్ళు గాని మెంబర్స్‌లో కనిపించేది. ఈ ఏరియాలో వాళ్ళందరిని పడుకోబెడతాడు ఈడు. సో వీడు ఆడనే ఉన్నాడు. పక్కకే ఉన్నారు వీళ్ళందరూ. సో దానికించి వీడు బయటకి వస్తున్నాడు. బికాస్ దే డిడ్ సంథింగ్ రాంగ్. సో హీ కేమ్ బ్యాక్. ఐయామ్ ఎక్సైటెడ్. పిచ్చి ఎక్సైటెడ్. మామూలుగా లేదు. ఐయామ్ ఎక్సైటెడ్. మామూలుగా ఉండదు. కుమ్మేద్దాం. మామూలుగా ఉండదు ఇక. మామూలుగా ఉండదని ఎన్నిసార్లు అంటారు హవలా. సో నాకైతే పిచ్చి నచ్చింది. మీకు ఎలా అనిపించింది ఇది? కుమ్మేద్దాం. నాకైతే మాత్రం మస్తు అనిపిస్తుంది. సో వేరే ఉంటుంది భయ్యా. నాకైతే మాత్రం మస్తు అనిపిస్తుంది. మీ థాట్స్ కింద కామెంట్స్‌లో పెట్టండి. సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. నాకు తెలుసు దీంట్లో వీడియోస్ తక్కువ వస్తున్నాయని చెప్పేసి బస్ ట్రై చేస్తున్నా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్. బై.